ఆరోగ్యం మనకు బాగుండాలన్నా, ప్రకృతి మనకి సహకరించాలన్నా, మనమందరం కూడా భవిష్యత్తులో మనం అనుకున్నటువంటిది సాధించాలన్నా స్వచ్ఛాంధ్ర కార్యక్రమం మన అందరికీ కూడా ఎంతో 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 ప్రముఖమైనటువంటిది అనేది మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకోసం 16 నెలలుగా 3వ శనివారం ఈ కార్యక్రమానికే కేటాయించి మనమందరం కూడా గ్రామీణ ప్రాంతాల్లో మిస్ అవుతున్నామేమో కానీ ముఖ్యమంత్రి గారు ఎక్కడ మిస్ కావట్లేదు. 3వ శనివారం అనంటే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం రాష్ట్రంలో ఎక్కడో ఒక దగ్గర ప్రాంతానికి వెళ్ళి ఒక కొత్త వినూత్నమైన కాన్సెప్ట్తో మన రాష్ట్రాన్ని స్వచ్ఛం వైపు నడిపించాలని ఎన్నో రకాలుగా ఆయన కృషి చేస్తున్నారు. అలాగే మరొక పక్కన మీరు ఆలోచిస్తే మన దేశ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు కూడా మొట్టమొదటిసారి మనం ఒక ప్రధానమంత్రిని చీపురు పట్టుకొని రోడ్లో వచ్చడం చూశాం. అంటే ఒక కార్యక్రమానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలనేది ఒక ప్రధానమంత్రి గారు పట్టుకున్నారనంటే దాని విశేషం ఏంటో కూడా మన అందరం అర్థం చేసుకొని ఇప్పటికైనా సరే శ్రీకాకుళం జిల్లా రేపు భవిష్యత్తులో అభివృద్ధి చెందుతుందనడానికి ఎటువంటి సందేహాలు కూడా మనకు అవసరం లేదు. ఇది ఒక కేంద్ర మంత్రిగా చెప్తున్నాను, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు, అందరం టీం మెంబర్స్ అందరం కూడా ఉన్నాం. ఈ జిల్లా ఖచ్చితంగా రేపు అవకాశాల జిల్లాగా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా మన శ్రీకాకుళం జిల్లాకి రాబోతున్నారు. అది ఖచ్చితంగా జరగబోతుందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నారు.